ఇవాళ మనము ఎండోమెట్రియోమా, ఇది ఒక ప్రధానమైన సమస్య ఇన్ఫెర్టిలిటీ కపుల్ అందరిలోకి. దీని గురించి తెలుసుకుందాం. హలో వ్యూయర్స్, నేను డాక్టర్ విజయారెడ్డి, అవిరా ఫెర్టిలిటీ, మాదాపూర్. ఎండోమెట్రియం అంటే లోపల పొర. ఇది నార్మల్గా అందరూ ఆడవారికి ఎండోమెట్రియం అన్నది వారి గర్భసంచిలో గర్భాశయంలో ఉంటుంది. ఎండోమెట్రియోమా అంటే ఇటువంటి పొర గర్భాశయం లోపు కాకుండా బయట ఉన్నట్లయితే దాన్ని మనం ఎండోమెట్రియోమా అంటాం. సో ఎండోమెట్రియోమా అంటే ఇక్కడ ఉండవలసిన పొర ఇక్కడ మాత్రమే కాకుండా అదనంగా బయట ఎక్కడ ఉన్నా కూడా దాన్ని ఎండోమెట్రియోమా అంటాం. సో ఈ ఎండోమెట్రియోమా అన్నది ఇక్కడ ట్యూబ్స్ దగ్గర రావచ్చు, ఓవరీస్ దగ్గర రావచ్చు, ఎక్కడైనా కూడా ఇక్కడ బయట వెలుపల ఎక్కడైనా కూడా రావచ్చు అన్నమాట. చాలామంది మహిళల్లో ఓవరీ దగ్గర వచ్చినవి కామన్గా ప్రజెంట్ చేస్తుంటారు. దాన్ని ఎండోమెట్రియోమా అంటారు, చాక్లెట్ సిస్ట్ అని కూడా అంటారు అన్నమాట. అలా కాకుండా ఎండోమెట్రియోమా అన్నది ఈ గర్భాశయం చుట్టూనే కాకుండా ఇంకా ముందుకు వెళ్ళి లోపల పేగులకి, మూత్రాశయంలోకి, వీటికి కూడా కొందరికి వస్తుంది. అంటే ఎండోమెట్రియోమా స్టేజ్ పెరిగే కొద్దీ అన్ని ఆర్గన్స్ను కూడా అది మొత్తం పులుముకొని పోయే అవకాశం అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట. సో ఎండోమెట్రియోమా ఉన్నవారు ఈ సమస్య మొత్తం ఎప్పుడు రిలీవ్ అవుతుంది అంటే పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత మాత్రమే. సో ఈ లోపు మనము సంతానలేమికి ఎండోమెట్రియోమాతో వచ్చిన కారణాలు, దానివల్ల వచ్చిన సమస్యల్ని ట్రీట్మెంట్ చేసుకున్నట్లయితే వారికి మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో చాక్లెట్ సిస్ట్ ఉన్నవారు ఇంకా మాకు పిల్లలు అవ్వవు అని అనుకోవద్దు. ఎండోమెట్రియోమా ఉన్న వాళ్ళకి అది ఎక్కడ ఉంది అనేది కాకుండా ట్రీట్మెంట్కి రావడం అన్నది ఇంపార్టెంట్. ఎవరికి వాళ్ళు డయాగ్నోస్ వచ్చిన తర్వాత ఇంకా మనకి పిల్లలు అవ్వరు అని అనుకోవద్దు. ఎండోమెట్రియోమాకి ఎక్కడ ఉంది, దాని సైజ్ ఎంత, దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఎండోమెట్రియోమా ఉన్న వాళ్ళకి చాలామందికి ట్రీట్మెంట్ తర్వాత సంతాన భాగ్యం కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఎండోమెట్రియోమా పేషెంట్స్ ఎవరు కూడా ఆందోళన చెందొద్దు. అవిరా ఫెర్టిలిటీలో మీకు ఎండోమెట్రియోమాకు సంబంధించి ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంది. థ్యాంక్ యూ.